హరిహర వీరమల్లు ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్లో ఈయన మాట్లాడారు. హీరో గారు కమ్ డెప్యూటీ సీఎం గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన నిష్క్రియ పర్వతం పెరిగిపోయింది కాబట్టి ఆయన మీద విమర్శల కోణం అంటే ఎద్దేవా చేసే కోణంలోనే మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఈ సినిమా ఖర్చు పెట్టారు, ఆయన కష్టపడ్డాడు, ఆయన బయటికి చెప్పలేదు. కానీ ఆయనకు తీవ్రమైన బ్యాక్ పెయిన్, స్పాండిలైటిస్తో బాధపడుతున్నాడు ఆయన. అలాంటి సందర్భంలో కూడా ఈ సినిమాని పూర్తి చేశాడు. మరి అలాంటప్పుడు ఆ సినిమాని మనం చెడుగా ఎందుకు చెప్పాలి? అసలు ఎందుకు చెడుగా చెప్పినా కూడా అలా ఉండదు కదా. నేను ఒక 2 నిమిషాలు వీడియో కూడా చేశా ఉదయం, ఒక ప్రెస్ మీట్ పెడితే దాని మీద కూడా. కానీ అది పోస్ట్ చేయాలనిపించలే. ఎందుకంటే నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోయింది సొసైటీలో. ఆ ట్విట్టర్ వైపు కనుక వెళ్ళామంటే ఇంత పచ్చి దుర్మార్గులు బతుకుతున్నారా అనిపిస్తుంది అక్కడ వచ్చే కామెంట్లు చూసినప్పుడు. అందువల్ల ఆ వీడియోని పోస్ట్ చేయదలుచుకోలే. ప్రతి విషయంలోనూ మనము నచ్చని దాన్నే ఎందుకు చెప్పాలి? నచ్చేవాటిని కూడా చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ సినిమా ఎట్టకేలకు పూర్తయింది, రిలీజ్కి రెడీ అయింది. ఆయన బాధ ఏమిటో ఆయన చెప్పుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అట్ ద సేమ్ టైం అభిమానుల్ని వంచే ప్రయత్నం. పూర్ ఫ్యాన్స్ కదా మేమందరం కూడా. ఏ హీరో అభిమానులు అయినా కూడా జస్ట్ మా గుండె కొట్టుకునేది మీకోసం అంటే చాలు, ఉప్పొంగిపోతారు. ఇంకొక 5-6 ఏళ్ళు నెత్తి మీద పెట్టుకొని మోస్తాం. మీకోసమే బతుకుతున్నా, మీ కష్టాలు తీర్చడానికే అంటే ఎట్లా నమ్ముతారు? రాజకీయ నాయకుడిగా కూడా మీరు అలా బతకడం లేదు. సరే, దీన్నే అనేది మనం ద్వేషభావంతో మాట్లాడుతున్నాము అనిపిస్తుంది. సినిమా గురించి ఆయన చెప్పగలిగినంత చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆ సినిమా ఆడుతుందా లేదా అనేది కూడా ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. ఒక సినిమాని మంచి సినిమా తీసామని ఎవరైనా సరే చెప్పుకుంటారు, అంతేగాని మేము చాలా చెత్తగా తీసాం సినిమా ఆదరించండి అని ఎవరు చెప్పరు. ఎందుకు అంటే మొన్న కోట శ్రీనివాసరావు గారి అంతిమయాత్ర జరుగుతున్నప్పుడు వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మనవాళ్ళు చెవి దగ్గర పిలుస్తుంటే అదే చెప్తా ఉన్నాను నేను. 3 సార్లు పిలుస్తారా అంటే దాన్నే దింపుడు కళ్ళం ఆశ అంటారు. ఏమో, ఒకవేళ బతుకుంటే లేచొస్తాడేమో మనం వాడు పిలిస్తే అన్నట్టని పులిమేరల దగ్గర మనం పిలుస్తూ ఉంటాం. అట్లానే ఎలాంటి సినిమా తీసిన నిర్మాతలైనా, ప్రొడ్యూసర్లైనా, అదే హీరోలైనా సరే, ఏ సినిమా హిట్ అవుతుంది లేనిది మనం చెప్పలేం. ఈ సినిమా బాగాలేదని మనం అనుకుంటున్నాం, బట్ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు ఒక వర్గం అయినా కూడా నచ్చుతారేమో కదా అని ఒక నమ్మకం. ఇంకొకటి, వీలైనంత ఆదాయం తెచ్చేసుకోవడం, పెట్టిన ఖర్చుని పెట్టుబడి రూపంలో వెనక్కి తెచ్చుకోవడం. ఈ కోణాల్లోనే ఈ ప్రమోషన్స్ అన్నీ సాగుతుంటాయి. అసలు ఈ ప్రమోషన్స్ లేకుండా ఊరికి పేపర్లో యాడ్ ఇచ్చి రిలీజ్ చేసిన రోజులకి ఇప్పుడు దాదాపు సినిమా ఖర్చులో ఒక 10వ వంతు ఈ ప్రమోషన్లకి పెడుతున్న దానికి చాలా తేడా ఉంది. ఈ క్రమంలో అంటే నేను పెడతా అన్న వీడియో ఈయన అసలు కెరీర్ బిగినింగ్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు వేసేవాళ్ళు కాదు అని ఒక అబద్ధం చెప్పాడు. అంతా అవుతుంది. పవన్ కళ్యాణ్ ఫోటోలు లేకుండా ఆయన సినిమాలు ఎక్కడ రిలీజ్ అయ్యి ప్రతి చోట వచ్చేది. బహుశా ఆయన ఒకటో సినిమా గురించి చెప్పుకొని ఉంటాడు. అయినా కూడా ఆ తారా సితారా కాదు, మన సూపర్ హిట్లో బాగా వచ్చాయి. రాకపోవడం ఏంటి అంటే ఒక సెల్ఫ్ పిట్టి ప్రదర్శించడం. ఇప్పుడు ఈ ఫంక్షన్లో కూడా ఎంతసేపు మావంత చిన్న చిన్న బడ్జెట్ సినిమాలు, మేము చాలా కింద నుంచి వచ్చాము. అప్పట్లో TV9 ఓనరు, మన ఓనర్లా ఫీల్ అయిన రవిప్రకాష్ కూడా ఇదే చెప్పాడు. మనమంతా మధ్యతరగతి వాళ్ళం, చాలా చిన్న స్థాయి నుంచి వచ్చామనుకుంటా నానా రకాల శకలు పడేవాడు. వీళ్ళు కింద స్థాయి నుంచి వచ్చాము, ఫ్లాపుల్లోనే పెరిగాము అంటే ఎవరు నమ్ముతారు? అంటే చూడండి, ఈ సినిమా నేను చాలా కష్టపడి చేశాను, మీకోసం చేశాను, అప్పట్లో ఒక్క హిట్ ఇవ్వు దేవుడా మా ఫ్యాన్స్ కోసం అని అడిగాను. ఇదంతా ఏంటంటే నాకు అనిపించింది చెప్తున్నా. ఇది ద్వేషభావంతో చెప్తున్నది కాదు, ఒక సింపతైజేషన్ సినిమా కోసం. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా ప్రమోషన్స్ అంటే అవి కూడా ఇలానే ఉండబోతున్నాయి. ఒక సినిమా
తాలూకు ఫంక్షన్ ఎలా జరగాలి ఒక ఉత్సాహకరమైన వాతావరణంలో అంటే అప్పటికే ఆ డిజైన్ చేసింది. ఈ ప్రోగ్రామింగ్ అంతా కూడా డిజైన్ చెప్పేసి పాపం రామ్ చరణ్ ఒక సినిమా ఫంక్షన్లో తెలియకుండానే ఆ సీక్రెట్ని బ్రేక్ చేసేసేది. ఇది అతను ప్రసంగిస్తున్నప్పుడు పరిగెత్తుకుంటా ఒక యువకుడు వచ్చి పట్టుకోపోవటం, అమ్మా ఇదంతా డిజైనా అని అడగటం. ఆ దెబ్బతో ఎలాంటి హీరో దగ్గరికి ఒక ఫ్యాన్ వచ్చి ఫోటో అడుగుతున్నా కూడా అర్థమైపోతుంది ఇదంతా డిజైన్ చేశారని. అట్లానే ఏ ప్రోగ్రామింగ్ అయినా కూడా ఇలా డిజైన్ చేసి అరుపులు అరిపించడం, ఉత్సాహాన్ని తెప్పించడం ఇవన్నీ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఏమో మరి చాలా నీరసంగా మాట్లాడి అవన్నీ కూడా స్క్రిప్ట్లు రాసుకొని తీసుకొచ్చుకునే, పైగా వర్షాభావం వల్ల పెట్టలేకపోతున్నాం బయట. వర్షాభావంతో కాదండి, భారీ వర్షాల కారణంగా అని చెప్పాలి. ఆ స్క్రిప్ట్లు అట్లా రాసి వచ్చారు. ఏ తెలుగు ఆ రాసిన తెలుగు చదవరు ఎవరో కానీ ఆ రచయిత, ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఇలా ఒక ఫంక్షన్ని రక్తి కట్టించాల్సింది పోయి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన తీరులో అయితే లేదు. అయితే సినిమాని ప్రమోట్ చేయాలన్న తపన అయితే స్పష్టంగా కనిపించింది. ఈ అభిమానుల్ని మోసగించటము, ఏది ఒక మంచి సెంటిమెంట్ని టచ్ చేస్తూ డైలాగులు, ఇది మహేష్ బాబు సినిమాలు అనుకోండి, ఆయన అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఈ సినిమాకి మేము చాలా కష్టపడ్డాం, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ప్రొడ్యూసర్ గారు చాలా గొప్పవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి ఎంతైనా అవసరం, హీరోయిన్ చాలా మంచిది, చాలా ప్రొఫెషనల్, నేను ఇప్పుడు దాకా చేసిన హీరోయిన్లు మై బెస్ట్, ఇలా ఉంటాయి. ఆయన కృష్ణ గారు చనిపోయిన తర్వాత ఎక్కువగా ఇంకేం మాట్లాడుతున్నారంటే ఆయన, నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తి మీరే, ఇది మహేష్ బాబు స్టైల్. మిగతా వాళ్ళందరూ ఇక చెప్పేదేం లేదు. ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆ లిస్టులో చేరిపోయి అభిమానులు నన్ను వెనకున్నారు, ముందున్నారు, ఇవన్నీ చెప్పుకొచ్చేసి సినిమా కథ ఇది, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటూనే, మరి ఆయనకి తెలియదో లేక రాసిచ్చిందే చదివారో కానీ కేవలం మనకి చరిత్రలో అక్బర్ గొప్పోడు అని చెప్పాడు, ఔరంగజేబు గొప్పోడు అని చెప్పారు అని చెప్పేసారు, విజయనగర సామ్రాజ్యం గురించి రాయలేదు, మన రాజుల గురించి చెప్పలేదు అని. మేబీ ఆయన చదువుకున్న పుస్తకాల్లో లేవేమో కానీ విజయనగర సామ్రాజ్య గొప్పదనం గురించి చెప్పకపోవడం ఏంటి, విశ్వనాథ నాయకుడి గురించి చెప్పకపోవడం ఏంటి, మన గొప్ప రాజుల గురించి చెప్పకపోతే అల్లూరి గురించి కానీ, కుమరంభీం గురించి కానీ, మన హనుమంతు గురించి కానీ, మన స్వాతంత్ర సమరయోధుల గురించి కానీ మనకెలా తెలిసింది మరి? ఇప్పుడు విజయనగర వీధుల్లో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారట అనేది మనకు ఎలా తెలిసింది? అప్పుడెప్పుడో వచ్చినటువంటి ఆ సినిమా సంగతి తీసేయండి, ఆ తర్వాత మాకెలా తెలిసింది పాఠ్య పుస్తకాల్లో? అంటే నేను గొప్ప సినిమా తీసా, మీకు తెలియని చరిత్ర ఇది అని చెప్పడమా ఈ ప్రయత్నం? ఈ మధ్య మనకు అదొకటి వచ్చింది కదా, చావా సినిమా, సంభాజీది. ఛత్రపతి శివాజీ గురించి మనకి మరి ఎలా తెలిసింది? కృష్ణ గారు ఏం చేయలేదు. శివాజీ గురించి మనం చదువుకున్నాం కదా చరిత్రలో, శివాజీ గురించి చదువుకున్నాము, టిప్పు సుల్తాన్ గురించి చదువుకున్నాము, అందరి గురించి చదువుకున్నాము. మొఘలాయి పాలకులకు ముందు ఒకవేళ వాళ్లే గొప్పవాళ్ళు అని అన్ని చరిత్రలో ఉన్నట్టయితే స్వాతంత్ర సమర యుద్ధం గురించి ఎలా తెలిసింది మరి మనకి? జిజియాబాయి దేశభక్తి కానీ, వీరనారి ఝాన్సీ రాణి అని కానీ, తాంతియా తోపేలు, గోఖలేలు, ఇవన్నీ మేము చదువుకున్నాం కదా చిన్నప్పుడు. మరి ఆయన ఎందుకు చదువుకోలేదు? ఆయనకెందుకు తెలియదు? చరిత్రలో ఇవి లేవని ఎట్లా చెప్తారు ఆయన? అంటే సినిమా ఫంక్షన్స్లో కూడా తెలియకుండానే ఆ బీజేపీ ప్రవాహానికి లోనైనట్టే కదా. ఇది నాకు అనిపించింది అనమాట. పవన్ కళ్యాణ్ ఆ సినిమాని కాస్త కూస్తో బతికించుకోవాలనుకునే తపన కనిపించింది, అభిమానుల్ని ఎలా బుట్టలో వేసుకోవాలో కనిపించింది, అది ఆయన తపన. అలానే చరిత్ర గురించి ఇక్కడ ఎవరికి తెలియదు, నేను చెప్తేనే తెలుసుకుంటారనే ఒక అతిమేధోతనము కనిపించింది. ఇది ఈ ఫంక్షన్ చూసి నాకు అనిపించిన అభిప్రాయం. మీరు ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు, కేవలం నా అభిప్రాయం అంతే. అయితే ఇది సినిమా ఫంక్షన్ కదా, సినిమా గురించి మాట్లాడుకుంటే చక్కగా ఉంటుంది. మధ్యలో ఈ డిప్యూటీ స్పీకర్ వచ్చేసి ఏదేదో మాట్లాడటం, ఔరంగజేబు లాంటి మనిషిని ఓడించాడు, ఇవన్నీ ఎందుకు? పైగా ఈ సినిమాలో ఏదో మొఘలాయుల పాలన అని చెప్తూ
ఒక రకంగా ఏంటంటే ఒక వర్గానికి వ్యతిరేకంగా తీసామని చెప్పి చెప్తున్నట్టుంది. మేబీ అదే వాళ్ళు అడుగుతున్నట్టు కూడా ఉన్నట్టుంది. ఇది ఇలానే వెళ్దాంలే ఈ ఎజెండాతోనే అని. రాజకీయ వాసనలు అద్దటం ఎందుకు? ఈ సినిమా గురించి సినిమా వరకు మాట్లాడుకుంటే ప్రతి అభిమాని అసలు ఈ సినిమాలో కాస్త బాగున్నా చాలు, దీన్ని ఈ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ది ఇయర్ చేద్దామని రెడీగా ఉన్నారు ప్రేక్షకులు. ఎందుకంటే అంత కరువాసిపోయి ఉన్నారు ఒక మంచి సినిమాల కోసం, ఒక స్టార్ సినిమా కోసం. మరి దాన్ని ఎందుకు స్పాయిల్ చేయాలి రఘురామకృష్ణరాజు? ఎందుకు రాజకీయాల ప్రస్తావన సినిమా ఫంక్షన్ల దగ్గర? వినరు వీళ్ళు అంతే. ఇంకా చాలా గుర్తొస్తాయి తర్వాత తర్వాత మాట్లాడుకున్నాం. బై.